అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా ఉదయాన్నే నిద్రించే వారిని ఎలా మేల్కొల్పాలో తెలుసుకుందాము. మన తెలుగువారి లోగిళ్ళు అన్నీ కౌసల్య సుప్రజారామ అను సుప్రభాతంతోటే మేల్కొంటాయి. విశ్వామిత్రుల వారు శ్రీరాముని నిద్ర లేపుతూ కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ నిద్ర లేపుతారు. అసలు సుప్రభాతం ఈ శ్లోకంతోనే ఎందుకు మొదలైంది అని ఆలోచిస్తే ఇందులో మనకి ఒకటి అర్థమవుతుంది. కౌసల్య సుప్రజారామ అంటే ఇక్కడ రాముడు అనగా మేల్కొల్పబోయే వ్యక్తి. గాఢంగా నిద్రపోతున్న వ్యక్తిని ఉన్నట్టుండి మేల్కొల్పడం చాలా ప్రమాదకరం. ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే తన దృష్టిని అటువైపు త్రిప్పుతారు. అందువల్ల మొదటగా తల్లి పేరు పలికినారు. అంతేకాక ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదటగా అతనికి గుర్తు చేస్తూ తర్వాత ఆ మేల్కొల్పబోయే వ్యక్తి పేరు అంటే ఇక్కడ రామ అని పిలుస్తున్నారు. సుప్రజ అంటే మంచి బిడ్డవు అని అర్థము. అంటే ముందుగా తల్లి పేరు చెప్పి తర్వాత బిడ్డ పేరు పెట్టి పిలిచి నిద్ర లేపుతారు. ఆ తర్వాత మాత్రమే పూర్వ సంధ్య ప్రవర్తతే అంటే తెల్లవారుతుంది అని అంటున్నారు. అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు, ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడు. తెల్లవారుజామునే లేవడం అనేది ఎంతో మంచిది అని మన అందరికీ తెలుసు. ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా సాత్విక గుణంగా కలిగి ఉంటుంది. ధ్యానానికి అయినా పూజా పునస్కారాలకైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా సవ్యంగా సాగుతుంది. చిన్నపిల్లలు కూడా చదువుకోవడానికి అనువైన సమయము. అందుకే ప్రాతకాలానికే ఇక్కడ రాముని మేల్కొల్పడం జరుగుతుంది. ఉత్తిష్ట నరశార్ధూల మనుషులలో పులిలాంటి వాడా లెమ్ము అని అర్థము. మనం చాలామందిని గమనిస్తూ ఉంటాము. పిల్లలను లేపేటప్పుడు చికాకుగా తెట్ల దండకంతోనే లేపుతారు. బారుడి ప్రొద్దెక్కింది ఇంకా పడుకొనే ఉన్నావు, పక్కింటి పిల్లలతో పోల్చి వాడు చూడు చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నాడు, నీవు ఉన్నావు ఎందుకు, తిండికి తిమ్మరాజువి, నిద్రపోవడానికి పనికి పోతరాజువిగా ఉంటావు అని తిడుతూ లేపుతుంటారు. అలా చిరాకుగా తిట్ల దండకంతో వారిని లేపితే వారి మనసు ప్రశాంతత చెదిరిపోయి బాధతో లెగుస్తారు. మనసు ప్రశాంతత చెదిరిపోయి ఏ పని కూడా సవ్యంగా చేసుకోలేకపోతారు. అలా కాకుండా వారిలోని శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మేల్కొల్పితే వారు ఆనందంతో ఉత్సాహంగా మేల్కొంటారు. ఆ తర్వాత ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండి తమ పనులను తాము చేసుకుంటారు. అందుకే ఈ విధంగా మేల్కొల్పాలి అని మనకి నేర్పుతున్నారు. కర్తవ్యం దైవమాహ్నికం అంటే నీవు దైవంచే విధింపబడిన అంటే నీవు చేయవలసిన పనులు నీ కర్తవ్యాలు నీవు చెయ్యాలి అని. అంటే చదువుకోవడం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేక ఏ వ్యాపారమో కావచ్చు, ఏ సేద్యమో కావచ్చు, ఎవరు చేయవలసిన పనులు వారు చెయ్యాలి అని గుర్తు చేస్తున్నారు. ఇవి అన్ని పనులు ఎవరి పనులు వారు స్వయంగా ప్రశాంతంగా చేసుకోవాలి అంటే వారు ప్రశాంతంగా ఉండి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని లేవాలి. అందుకని తెల్లవారుజామునే లెమ్మునాయన అంటూ వారికి ఒక పాజిటివ్ దృక్పథాన్ని కల్పిస్తూ మేల్కొల్పడం చెయ్యాలి. రాముడిని నిమిత్తంగా చేసుకొని నిద్రించే వారిని ఎలా మేల్కొల్పాలో మనకు చెబుతున్నారు. కాబట్టి మనం కూడా మన పిల్లలను కానీ పెద్దలను కానీ ఎవరినైనా నిద్ర లేపేటప్పుడు ప్రశాంతంగా లేపి ఎవరి కార్యక్రమాలలో వారు సవ్యంగా సాగేటట్లు చేద్దాం. మనం ప్రశాంతంగా ఉంటేనే లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం అందరము ప్రశాంతంగా ఉండి ఇతరులని ప్రశాంతంగా ఉంచుదామా మరి. జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాసు శ్యామల.